సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన మా తండ్రి, మా యేసు ప్రభువా, మేమంతా కూడా ఒక చిన్న కుటుంబం. ఆ చిన్న కుటుంబానికి నడిపించే నావికుడు నీవే. ఆ కుటుంబానికి కావలసిన ఆదరణ, ధైర్యాన్ని బోధ చెప్పి ఒక బోధకుడి కింద ఉన్న ఒక పెద్దన్న వేలు ఈరోజు ఈ సహవాసమునైనా కూడుకొని ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని ఏమాత్రం కూడా ప్రభువా వ్యర్థంగా పోకుండా నీ సన్నిధిలో ప్రభువా మేము నేర్చుకునే పాఠాలు తగిన జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా జీవితంలో అనేకమైన కళలు, విజన్స్ ఉంటాయి, గోల్స్ ఉండవచ్చు. కానీ నీ కృపలేనిది ఏమీ కూడా మా జీవితంలో నెరవేర్చబడదు. దేవా, యవన బిడ్డలను, తమ్ముళ్ళని, పెద్దవారిని, చిన్నవారిని ఆస్తులు సమర్పిస్తూ ఉన్నాను. ఈ యొక్క క్యారియర్ డెవలప్మెంట్ ఒక సెమినార్ ప్రభువా ఫర్ యూత్స్ గురువులు జరుగుతూ ఉండగా నాయన నీకు వందనాలు. నీ కుమారుని ప్రభువా సందిగ్ధాన్ని తన టీంని నీ హస్తాలను నేను సమర్పిస్తూ ఉన్నాను. నీ బిడ్డలు ప్రభు ఐసిసి ప్రభు పైన టీం వారు కూడా నేను ఆరాధిస్తూ ఉండగా నీ మహిమ గల హస్తం మా మీద ఉండును గాక. దేవా, నీ కార్యము వారి జీవితాల్లో నెరవేర్చబడును గాక. నైనా మూయబడిన మార్గములు నజరేయుడైన యేసు నామములో తెరబడును గాక. మనుష్యుడికి అసాధ్యమవుతే నమ్మిన వారికి అంతే కూడా సాధ్యమవును గాక. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థన ఆలకించడం మీకేస్తుంది. ఆయన రాలేని వారిని కూడా మీరు దర్శించాలి. వారి జీవితాల గురించి జ్ఞానవంతమైన మాటలు వినడానికి ప్రభువా ఆతృత, నాయన ఒక ఆశ, ఒక తపన మనకు కలుగజేసి మా శిరస్సుని పాదాల దగ్గర వచ్చుతూ ఈ చిన్న ప్రార్థన మా ప్రియ రక్షకుడైన యేసయ్య సర్వోన్నతమైన నామంలో ప్రార్థన చేస్తూ చిన్న యేసు నామంలో అడుగుచున్నామా తండ్రి. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కూర్చున్న వారిలో అంటే ఎగ్జాక్ట్గా యూత్ ఎవరండి? అంటే అందరూ కలిసి కూర్చున్నాం కదా, కొంచెం అంటే నిజంగా అంటే జాబ్ ఆపర్చునిటీస్ కోసం లేదా ప్రయత్నంలో ఉన్నా లేకపోతే చదువు ముగించి ఉన్నా అట్లాంటి వారు ఎవరున్నారో దయచేసి చెయ్యెత్తుతారా? అంతేనండి. మిగతా వాళ్ళందరూ చదువుకునేవారు, ఉద్యోగం కోసం చూడని వారుగా తీసుకోవచ్చు కదా. దించండి బ్రదర్. థ్యాంక్ యూ. అయితే ఈవేళ అంటే ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటేనండి, చదువు ముగించుకొని మరి ఉద్యోగం కోసం ప్రయత్నించే పిల్లలకి, అలాగే మరి తగిన ఉద్యోగం రాక ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మరి ఒక చేంజ్ కోసం చూసేవారికి కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా, అది కూడా మళ్ళీ మన క్రిస్టియన్ పిల్లల్ని, చర్చ్కి అటాచ్ అయ్యి ఉండే పిల్లల్ని, చర్చ్లో మరి ఎంతో కొంత భాగం తీసుకొని ఆరాధనలోనో లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ వాయించడంలోనో లేకపోతే పాస్టర్ గారికి సన్నిహితంగానో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని మరి కూడగట్టి వారిని ప్రార్థనలో ఇంకా కొంచెం లోతైన విశ్వాసంలో నడిపించి వాళ్ళకి సరైన అవకాశాలు వెతుక్కునే విధంగా మరి వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పేసి మరి ఈ మీటింగు కోసం ఆలోచన చేయడం జరిగిందండి. మరి నా విజన్ మరి అమ్మాజీ ఆంటీ గారికి చెప్పినప్పుడు మరి ఆంటీ వెంటనే
నాకు కూడా అదే ఆశ ఉంది బాబు, మనము కలిసి చేద్దామని చెప్పేసి మరి ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేయడము. మరి అంటే దేవుడు ఒక అత్యధికమైన కృప ప్రణాళిక ఎట్లాగ ఉంటాయి అన్నదానికి ఈ మీటింగే ఒక సాదృశ్యం అండి. వైజాగ్లో ఇట్లాంటి మీటింగ్ కండక్ట్ చేయడం ఇదే మొదటిసారి. అమ్మాజీ ఆంటీ గారిని అయితే నేను 2 సార్లు కలిసి ఉంటాను అంతే. ఒకసారి పర్సనల్గా మాట్లాడాను, ఇంకొకసారి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది, ఇంకొకసారి ఈవేళ చర్చిలో చూడడమే. అయినప్పటికీ మరి నాకున్న దర్శనాన్ని ఆంటీతో పంచుకున్నప్పుడు, అలాగే జాషువా అంకుల్తో కూడా పంచుకున్నప్పుడు, మరి ఇద్దరు కూడా మరి దాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి మరి నాకు అవకాశం ఇచ్చి మరి ఈ మీటింగ్ మనందరి నిమిత్తం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ప్రభువుకి ఇది మహిమకరంగా ఉండి మరి ప్రభువుకు మహిమకరమైన జీవితాలు మనము జీవించాలని, ఆయనకి మహిమకరమైన పనులు ఉద్యోగాలు ఏదైతే అది మనం ఆయనకి మహిమకరంగా ఉండే విధంగా మనం ఎట్లాగ ఉండగలమో అన్నది దాన్ని ఈరోజు మనము మరి గమనించి ఆ రకంగా మనం ఏ రకంగా ముందుకెళ్ళాలన్నది తెలుసుకుందామండి. అయితే ఈరోజు ఏంటంటే కొన్ని ప్రశ్నలను మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను పర్సనల్గా ప్రభువుని ఏంటంటే కొన్ని ప్రశ్నల ద్వారానే నేను ప్రభువుని వెతకడం ప్రారంభించాను. ఎందుకు మన జీవితాల్లో కష్టాలు వస్తాయి, ఎందుకు మన జీవితాల్లో శ్రమలు చూస్తాం, మనం ఫెయిల్యూర్ని ఎందుకు చూడాల్సి వస్తుంది, ఎందుకు మనం రిజెక్ట్ చేయబడతాం, లేదంటే మనకి ఎందుకు అవకాశాలు త్వరగా రావు. మరి మన స్నేహితులకి వాళ్ళకి త్వరగా అవకాశాలు వస్తుంటాయి, మనతో పాటు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ ఫినిష్ చేసిన వాళ్ళు కానీ అనేక మంది అనేక రకాలుగా సెటిల్ అవుతుంటారు, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి, మంచి కంపెనీస్లో జాబ్స్ వస్తాయి, లేదంటే మంచి ప్యాకేజెస్ వస్తాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మేబీ వాళ్ళకన్నా తెలివైన వాళ్ళమై ఉండొచ్చు, లేకపోతే మరి వాళ్ళకన్నా జ్ఞానం కలవాళ్ళు అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మరి క్రైస్తవ యూత్ జీవితాల్లో మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సరైన ఆపర్చునిటీస్ తెచ్చుకోలేకపోతుంటారు. అలాంటి వాడిని నేను కూడా. అయితే మరి ఎందుకు మన జీవితం ఇలాగుంటుంది అన్నదాన్ని అన్వేషిస్తూ మరి ప్రభువులో మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏదన్నా ఉందా, మనకి చర్చిలో నేర్చుకున్నది సరిపోతుందా, లేకపోతే మనం ఇంకా ఏమన్నా తెలుసుకోవాల్సింది, ఇంకా చేయాల్సింది ఏమన్నా ఉందా? మనం చేయాల్సింది సరిగ్గా చేస్తే దేవుడు ఇవ్వాల్సింది కరెక్ట్గా ఇస్తాడు, టైంకి ఇస్తాడు. ఇందులో ఎంత మాత్రం కూడా మనకి ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే మరి మనకి జరుగుతున్న డిలేస్కి, ఫెయిల్యూర్స్కి, రిజెక్షన్స్కి కారణాలు ఏంటి అని చెప్పి నేను మరి నాదైన తీరులో మరి నేను వాక్యాన్ని కానీ లేకపోతే మరి అనేక మంది పాస్టర్స్తో డిస్కస్ చేయడం కానీ, నా అంతటా నేను బైబిల్ స్టడీ చేయడం కానీ, రకరకాల విధానాలు ప్రయత్నం చేయడం ద్వారా కూడా మరి నేను తెలుసుకున్నవి ఈవేళ మీ ముందు పెడుతున్నాను. అయితే ఈవేళ మనం కొన్ని ప్రశ్నలను ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో మీకు కూడా ఏదన్నా ప్రశ్న ఉంటే చెప్పండి. మనం ఏంటంటే ఏదో నాకు తెలిసిందేదో నేను ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోయినట్టు కాకుండా మీ ప్రశ్నలు కూడా, మీ జీవితంలో ఉన్న కష్టమైన ప్రశ్నలు కూడా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకనంటే నేను ఇక్కడ మీ ముందు ఒక పుస్తకం చదువుకోనో లేకపోతే ఒక నాలుగు వాక్యాలు వినో వచ్చినవాడిని కాదు. నేను దీని మీద నా జీవితంలో ఇంతవరకు నేను గ్రాడ్యుయేషన్ 2004లో ఫినిష్ చేస్తే ఇంతవరకు అంటే దాదాపుగా 20 సంవత్సరాల పాటు మరి నా కెరీర్ లైఫ్లో నేను చూసిన అనేకమైన కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, వాటిలోంచి ఎలా బయటకు వచ్చాను, ఏ సమయంలో ప్రభువు నన్ను ఎలాగ ఆశీర్వదించాడు, ఎలా విడిపించాడు, ఎలా తప్పించాడు, ఎలా బ్రతికించాడు, ఆ సమయంలో నేను ఏం చేశాను, అది నాకు నిజంగా ఉపయోగపడింది. జనాలు ఏంటంటే చెప్పుకోలేరు. ఎప్పుడో ఎవరో ఏదో ప్రార్థన చేశారండి, దేవుడు నన్ను రక్షించారండి, లేకపోతే నేను అప్పుడు ఎలా చేశానండి, ఇలాగ ఏంటంటే చాలా సులువుగా ఒక చిన్న మాటతో చెప్పేస్తారు. కానీ మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే దేవుడి యొక్క అత్యధికమైన కృపా ప్రణాళిక ఇవన్నీ ఉండాలి. అయితే ఇవి కొన్ని ప్రశ్నల రూపంలో మీ ముందు పెట్టి అప్పుడు ఆ ప్రశ్నలకి సమాధాన రూపంలో మరి నేను
నా మెసేజ్ ఇస్తానండి. అందులో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అసలు క్రైస్తవులు ఎందుకు సక్సెస్ అవ్వడం కష్టం? ఎందులోనన్నా సరే చూడండి, ఒక వ్యాపారంలో కానీ ఒక ఉద్యోగంలో కానీ ఎప్పుడూ కూడా క్రైస్తవుడు నెగ్గడం కష్టం. ఒక క్రైస్తవుడు నెగ్గాడు అంటే మోస్ట్లీ ఏంటంటే హీ మస్ట్ బి ఏ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్. అతను ఏదో ఒక చోట తన జీవితంలో కాంప్రమైజ్ అయి ఉండాలి. ఎక్కడో దిక్కిన చీకటికి సాతానికి తలొగ్గినవాడు అయి ఉండాలి. అయితే ప్యూర్ క్రిస్టియన్గా ఉండి నిజమైన క్రైస్తవ విలువలను మనం పాటిస్తూ ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం? అయితే మరి అసలు క్రైస్తవులలో ఉన్న కాంప్రమైజ్డ్ క్రిస్టియన్స్ గురించి పక్కన పెడితే మరి అన్యులు ఎలాగా సక్సీడ్ అవుతున్నారు? అన్యులకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? అన్యులకి మనకి ఎలాంటి వ్యత్యాసం ఉంది? అలాగే మన క్రైస్తవులో మరి సంపూర్ణంగా మరి క్రీస్తును పోలి నడుచుకునే బిడ్డలకి మరి సులువైన మార్గాన్ని ఎంచుకునే వాళ్ళకి కూడా గల తేడా ఏంటి? ఇది ఎందుకు జరుగుతుంది అన్నది నా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమిటంటే, మన జీవితం ప్రత్యేకంగా ఎందుకు కష్టతరంగా ఉంటుంది? మనం అనుకున్నట్టుగా పనులు జరగవు. మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. మంచి ఉద్యోగం సంపాదించుకుందామని గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవుతాం, ఫెయిల్ అవ్వచ్చు. ఈ కంపెనీలో బాగుంటుందని అందులోకి వెళ్తాం, ఫెయిల్ అవ్వచ్చు. ఈ బిజినెస్ బాగుంటుందని ప్రారంభిస్తాం, ఫెయిల్ అవ్వచ్చు. ఇతనితో లేకపోతే ఈమెతో నా జీవితం బాగుంటుందని మ్యారేజ్ చేసుకుంటాం, ఫెయిల్ అవ్వచ్చు. ఏదన్నా జరగచ్చు. అయితే ఇన్ని రకాల కష్టాలు, అసలు మన జీవితం ఎందుకు కష్టతరంగా ఉంటుంది? ఈ కష్టతరంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఇది రెండో ప్రశ్న. అంటే ఉద్యోగపరంగా చూసుకున్నా కూడా మనకన్నా తక్కువడికి ఉద్యోగం వస్తుంది, మన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది? మనం ప్రార్థన చేసుకొని ఉంటాం, లేకపోతే మన పేరెంట్స్ ప్రార్థన చేసి ఉంటారు, లేకపోతే మన పాస్టర్ గారు ప్రార్థన చేసి ఉంటారు, మనము కూడా సేవలో ఉండి ప్రభు మన జీవితంలో మేలు చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ చివరి వరకు వచ్చేటప్పుడు ఉద్యోగం రాకపోయి ఉండొచ్చు, లేదా అసలు మనకి కాలే రాకపోయి ఉండొచ్చు, లేదా మధ్యలో మనం రిజెక్షన్ చూసి ఉండొచ్చు. ఏదన్నా సరే అసలు మన జీవితంలో ఇలాంటి శ్రమకరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి? అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగకుండా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మనకి ఎందుకు జరుగుతాయి? తర్వాత మన జీవితంలో పాపం యొక్క పాత్ర ఏంటి? పాపం ఎట్లాంటి పాత్రను పోషిస్తుంది మన జీవితంలో? అలాగే ఆ పాపమును మనము ఏ రకంగా అధిగమించగలము? ఇందులో మరి మనం నిజంగా ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటి? ప్రభు మనకి ఏ రకంగా మన పాపమును మనం అధిగమించడానికి మనకి సహాయం చేస్తాడు? ఇది ఒక ప్రశ్న అండి. అలాగే మరి సరే, పాపాన్ని అధిగమించామనుకుందాం. మనలో కొంతమంది ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అయితే పాపాన్ని అధిగమించిన వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది? వారి జీవితంలో ఉండవలసిన పరిపూర్ణత ఉంటుందా, లేకపోతే ఇంకా ఏమన్నా వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సినవి, అవలంబించాల్సినవి ఏమన్నా ఉన్నాయా? ఈ విషయాలతో, అంటే ఈ ప్రశ్నలతో మరి నా మెసేజ్ ప్రిపేర్ అయినాడు ఇవాళ. అయితే అంటే మీకు ఆల్ త్రూ ది డే ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్ లేకుండా, అంటే నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ లేకుండా మీకు క్లుప్తంగా నేను ఏమేమి చెప్దాం అనుకుంటున్నానో మీకు చెప్తున్నాను. అయితే మధ్యలో హేమ తిను నా వైఫ్, తిన మధ్యలో మీకు టైం గురించి చెప్తారు. ఫస్ట్ నేను ఒక సెషన్ నా మెసేజ్ చెప్పిన తర్వాత తను టైం గురించి చెప్తారు. తర్వాత అమ్మా లేకపోతే నువ్వు కూడా అమ్మా, ఈ ఆరెంజ్ డ్రెస్ అమ్మాయి నా పాప, తిన పేరు సియోనా. ఈ వైలెట్ కలర్ డ్రెస్ అమ్మాయి నా కజిన్, తన పేరు హనీ. వీళ్ళిద్దరూ కూడా మధ్య మధ్యలో కొన్ని సాంగ్స్ పాడతారు. జస్ట్ ఒక సెషన్ నుంచి ఒక సెషన్కి బ్రేక్ మధ్యలో. సో ఈవేళ ప్రోగ్రామ్ అయితే ఇట్లా జరుగుతుందండి. సో ఇది మైండ్లో పెట్టుకొని మీరు ఎక్స్పెక్టెడ్గా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఒక పేపర్ ఇవ్వబడుతుంది. దాని మీద ఒక వాట్సాప్ స్కానర్ ఉంటుంది. మీరు ఆ వాట్సాప్ స్కాన్ చేసుకొని ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఆ గ్రూప్లో ఒక లింక్ ఒకటి షేర్ చేయబడుతుంది. ఆ లింక్లో మీకు ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ మీరు ఫిల్ చేస్తే అసలు మీ డీటెయిల్స్ ఏంటన్నాయి నా దగ్గరికి వస్తాయి.
నాకు అర్థమవుతుంది. సో ఏంటంటే ఆపర్చునిటీస్ కోసం చూసేవారు, కెరీర్ బ్రేక్ కోసం చూసేవారు, కెరీర్ చేంజ్ కోసం చూసేవారు మీరు మాత్రమే ఆ వాట్సాప్ గ్రూప్లోకి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకవేళ మీ వరకు రాకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీ దగ్గరికి ఎవరొకరు తీసుకొచ్చిస్తారు. అయితే ఈరోజు మన మీటింగ్ అంటే నాకు సాధారణంగా మీటింగ్ ఎప్పుడు కూడా నేను చెప్పుకొని వెళ్ళిపోతే మీరు కేవలం కూర్చొని వినేవారుగా చేయడం నాకు ఇష్టం ఉండదండి. ఎప్పుడు కూడా నాకేంటంటే ప్రశ్నలు సమాధానాలు ఆ రకంగా నాకు చేయడం ఇష్టం. మరి యూత్ లైక్ ఎవరైతే కెరీర్ పర్సూ చేసే యూత్ ఉన్నారో వాళ్ళు మరి ముందుకి వచ్చి కూర్చుంటే ఇంకా బాగుంటుంది. మరి ఇంకా ముందుకు రావడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి. ఈలోపు ఆంటీ ఒక 5 minutes అంటే తన పెర్స్పెక్టివ్ ఎలాగ ఈ మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకున్నారో ఒక 5 నిమిషాలు మీతో పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు మీ అందరికీ శుభం కలుగును గాక. మా చర్చ్ బిడ్డల కోసం మేము చాలా ప్రార్థన చేస్తున్నాము. అందులో కొంచెం ఇప్పుడు చెప్పారే బాబు డిసప్పాయింట్మెంట్, ఎందుకు ఇలాగ అవుతుంది, నేను మంచిగానే ఉన్నాను కదా, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని మొదటగా మా ఇంట్లో నేను ఎదుర్కొన్నాను. మా బాబు విషయంలో తను బీటెక్ చేసినప్పుడు డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. చదువులో ఏం తక్కువ లేవు, అన్ని 90లు 95లు డిస్టింక్షన్ మీకు తెలుసు కదా. అనంతపూర్లో చదివాడు. తను కెమికల్ ఇంజనీర్గా చేశాడు. ఎల్కేజీ నుంచి వాడు ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు. కార్డులు అంటే వాళ్ళకి ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డులు కూడా మీరు నవ్వుతారేమో, నేను దాచిపెట్టి ఉంచాను మా బాబు వందనావి కూడా. అంటే వాళ్ళు ఎలా బ్రాటప్ చేయబడ్డారు, ఎలాగా చదువులో ఒక్కొక్క స్టెప్ వచ్చారు. నేను ముందే చెప్పాను, మనకి లోకంలో అందరిలాగా ఈజీగా రావు. ఇప్పుడు బాబు చెప్పిన మాటలే నేను చెప్పాను, ఈజీగా రావు. మన సైడ్ నుంచి మనం చాలా కష్టపడాలి. ఎప్పుడు ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటే తప్ప మనకి జాబు తెచ్చుకునే హోప్ లేదు. కనుక ఎప్పుడు కూడా ఫస్ట్గా ఉండాలి, వెనక్కి తగ్గకూడదు అని ఎప్పటికప్పుడు మోటివ్ చేసేదాన్ని అనమాట. అది బాగా స్ట్రాంగ్గా నమ్మాడు. ఇంకో మాట స్పిరిచువల్గా ఏం చెప్పానంటే, దానియేలు తన జీవితాన్ని పరిశుద్ధపరుచుకున్నాడు. రాజు తినే భోజనం నేను చేయకూడదు, నన్ను నేను అపవిత్రం చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని బట్టి దానియేలు దీవించబడ్డాడు. ఆ మాట నేను చెప్పాను. తన 10th క్లాస్ ఎగ్జామ్కి రాయడానికి ముందు ప్రేయర్ చేయమంటే దానియేలు మొదట అధ్యాయం చదివి అందులో స్పెషల్గా దానియేలు చేసుకున్న నిర్ణయాన్ని చదివి దాన్ని 2 మాటలు చెప్పి అప్పుడు ప్రార్థన చేశాను. అది చాలా సూటిగా తీసుకున్నాడు తను. అంటే మనం దీవించబడాలంటే మనం దేవునికి అనుకూలంగా నడాలి, లోకస్తుల్లాగా వెళ్ళిపోకూడదు. వాళ్ళు విశాల మార్గంలో ఉన్నారు, మనం ఇరుకు మార్గంలో ఉన్నాం. ప్రభువుని బట్టి మనం మన క్యారెక్టర్ని చాలా జాగ్రత్తగా నడిపించుకోవాలి. ఇవి ఎక్కువగా చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాను. అన్నీ పాటించినా కాడే చివరికి తను ఎందుకనో అణచబడ్డాడు. దేవుని చేతే, సాతాను ఏదో అడ్డుకున్నాడని నేను చెప్పను. ఎందుకంటే అన్ని విషయాల్లో ఫస్ట్ ఉన్నాడు, కానీ ఎందుకు ఆఫర్ రావట్లేదు, తనకన్నా తక్కువ చదివిన వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు సేమ్ వర్డ్స్ నేను విన్నాను, తను మాట్లాడిన మాటలు సేమ్ అదే మాట్లాడాడు తను. అమ్మా, నాకన్నా తక్కువగా చదివినాడు, అల్లరి చిల్లరగా తిరిగినాడు, మంచి జాబ్ తీసుకున్నాడు, మంచి జాబ్ వచ్చింది, నాకెందుకు దేవుడు ఇవ్వట్లేదు? ఇదే ప్రశ్న నేను ఎదుర్కొన్నానండి. అందుకనే నాకు తెలుసు నిరుద్యోగంలో ఉండే పిల్లలు ఎలాగ తల్లడిల్లిపోతారో, వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నామని ఎంతగా కొట్లాడతారో. నా బిడ్డ ద్వారా నేను ఫేస్ చేశాను. అది నా కొడుకు ద్వారా ఎక్కువగా తన జీవితంలో ఎందుకనో చాలా స్ట్రగుల్ అయ్యాడు. తను 3 సంవత్సరాలు చిన్న జాబులు చేసినా సరే వాళ్ళు శాలరీ ఇచ్చేవారు కాదు. అంటే కంప్యూటర్ సెంటర్లోనూ అక్కడ ఖాళీగా ఉండలేక వెళ్ళి చేస్తాను అని వెళ్ళినా వాళ్ళు చివరికి శాలరీ ఇచ్చేవారు కాదు. అది ఆశ్చర్యం మాకు. అది ఎందుకు అలా జరిగిందో మాకు తెలియదు.
ఒకరోజు తను అన్ని మార్క్స్ తెచ్చుకున్న పేపర్లని చింపేస్తానన్నాడు. అంటే సర్టిఫికెట్స్ ఇవి నాకు ఉపయోగపడట్లేదు, చించి పడేస్తాను, దీనివల్ల ఉపయోగం ఏం లేదని అంత బాధపడిపోయాడు తను. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, ఫెయిత్ గురించి చెప్తున్నాను, కానీ నువ్వు అలాగే చెప్తావమ్మా, కానీ నాకేం జరుగుతుందని ఇవాడు. అంటే ఓ పక్క దేవుని ప్రార్థన చేస్తూ, ఓ పక్క తనకి చెప్తూ, తన బాధను కూడా అర్థం చేసుకుంటూ ఓ తల్లిగా నేను స్ట్రగుల్ అయ్యాను. అయితే అలాంటి స్థితిలో ఉన్న పిల్లలకి ఎలా మనం సహాయం చేయగలం? తనకి చివరికి దేవుడు కనికరించి తను మంచి జాబ్కి వెళ్తాడని ఆయన ముందుగా మాట్లాడి సౌత్ కొరియాకి తీసుకెళ్ళాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తర్వాత అక్కడి నుంచి జపాన్, అక్కడి నుంచి జర్మనీ, ఇప్పుడు తను నెదర్లాండ్స్లో ఉన్నాడు. అది అంచెలంచెలుగా ఎదిగిపోయాడు. అది ఒకరోజు కృషి కాదు, పట్టుదల. ఒక మాట చెప్తాను మీకు యవనస్తులకి, అమ్మా నాకు నరకంలో పనిచ్చినా వెళ్ళి చేసేస్తాను అనేవాడు. అంటే అంత విసిగిపోయాడు. అంటే ఒక రకమైన దాన్ని ఏమనాలో తెలీదు. అంటే ఎలాగైనా కష్టపడాలి, ఎలాగైనా చేయాలి. ఒక్కోసారి డబుల్ డ్యూటీ పడిపోయినా సరే చేసేస్తాడనమాట. విసుక్కోడు డ్యూటీ అంటే. ఇప్పటికీ కూడా కష్టపడడం ఎక్కువ ఇష్టపడతాడు. తను ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దాన్ని ఇప్పుడు కూడా మంచి ది బెస్ట్ అని అనిపించుకుంటాడు. మేము ప్రేయర్ కూడా చేస్తాం అలాగే. తను ఏ డిపార్ట్మెంట్లో పెట్టినా తనని, ఒకవేళ డ్రాయింగ్లో అంటే వాళ్ళకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ నిర్మిస్తారు మేనేజ్మెంట్, దానికి డ్రాయింగ్ కూడా చేయమంటారు. అలాంటివి ఏది చేసినా ది బెస్ట్ అనమాట. ఎంప్లాయీస్లో కూడా ది బెస్ట్ అలా ఉండాలి. అంటే యోసేపుని ఎలాగైతే దేవుడు తన జీవితంలో నేను చూశాను, యోసేపులాగా శ్రమపడ్డాడు. మీరు కూడా కొంతమంది అలా పడుతున్నారని నాకు అర్థమవుతుంది. అంటే మీరు కూడా, మేము ఇంత మంచిగా చిన్నప్పటి నుంచి దేవుని సేవలో మేము వాడబడుతున్నాం, చర్చిలో వాడబడుతున్నాం, మ్యూజిషియన్స్గా ఉంటారు, లేకపోతే పాస్టర్ గారికి తోడుగా ఉండి సహాయం చేసేవారుగా ఉంటారు. ఒక్కొక్క చర్చిలో ఒక్కో రకంగా పిల్లలు, యూత్ ఉపయోగపడతారు. కానీ మీకు కూడా ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి. ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ని ఎందుకు తీసుకున్నామంటే, యూత్ కష్టపడుతున్నారు. వాళ్ళని కేవలం వాక్యం చర్చలో చెప్తారు, యూట్యూబ్ చూస్తే మీరు బోల్డ్ ఉంటాయి మెసేజ్లు. కానీ ఆ మెసేజ్లు వింటున్నప్పుడు మీకు ఇదే ప్రశ్నలు, ఇందాక బాబు చెప్పిన ప్రశ్నలన్నీ ఉంటాయి. మీకు ఎవరిని అడగాలో తెలీదు, ఎలాగ దాన్ని జయించాలో తెలీదు. మేము మా ప్రేయర్ టీం అంతా కూడా ఇలాంటి ప్రశ్నల గురించి, పిల్లల గురించి ఎక్కువ నైట్ అంతా 15 నైట్ అంతా ప్రార్థన చేస్తాం. హోల్ నైట్ ప్రేయర్. అంటే మా పిల్లలు అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోకూడదు అని ఇవన్నీ చేస్తున్నాము. తల్లులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ పిల్లలు ఇంకా కొంతమంది ఇంకా ఆ స్థితిలో ఉండిపోయి చాలా డిసప్పాయింట్మెంటు. చర్చికి రారు, చర్చికి కూడా అలుగుతారనమాట. నేను తప్పంటలేదు, మన అమ్మ నాన్న ఏమన్నా ఇవ్వకపోతే కొంతకాలం ఒక 2 రోజులు అన్నం తినరు మీరు, అలిగి ఇచ్చేదాకా కదా. అలాగే దేవుని మీద కూడా అలుగుతారు. అయినా సరే మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం, ఎలాగో మెల్లగా తీసుకొస్తాం. నాన్న నీకు వస్తుంది రండిరా, ఎందుకు అలా మానకూడదు, దేవునికి దూరంగా వెళ్ళకూడదు అని మళ్ళీ తీసుకొస్తాం. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని ఎలాగా జయించాలో, ఎవరు దీనికి సూటబుల్ చెప్పడానికి, యూత్ మీటింగ్ పెట్టాలి నేనని కొన్ని నెలలుగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు తెలిసి ఆయన దానికి తగిన వ్యక్తిని తీసుకొచ్చారు. మీకు స్టీవెన్సన్ గారు అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. క్రైస్తవ లోకం తెలియని వాళ్ళు ఎవరు లేరు. చివరికి ఆయన ఒక లెక్చరర్ కదా, ఆయన పిల్లల నేచర్ బాగా తెలుస్తుంది, ఎంకరేజ్ చేస్తారు, ఆయన్ని రప్పించాలనుకున్నాను. నా థాట్ అది.
ఆయన రావాలంటే 50,000 ఇవ్వాలంట, ఆయన టీం అంతా రావాలంటే. అయినా సరే భరిద్దాం అనుకున్నాను. అంటే నేనంత ఎదురు చూస్తున్నాను. కానీ బ్రదరు ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయరట, పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతారు. అది పెట్టడం వలన మన పిల్లలకు ఉపయోగం ఉండదు. పాటలు అయితే పాడతారు ఆయన, వీళ్ళు వింటారు. కానీ వీళ్ళతో సంధించి మాట్లాడడం కుదరదు. పబ్లిక్ మీటింగ్లో కుదురుతుందా కదా, ఇలా మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి కుదరదు. కనుక అది ఫెయిల్ అయింది. ఇంకా ఏం చేయాలి నేను అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీరు సహాయం చేయండి, నా విజన్ ఇది, నా దర్శనం ఇది, నా బిడ్డలు ఉజ్జీవించబడాలి, దేవుని కృప పొందుకోవాలి. వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని విడిచిపెట్టుకొని దేవుని కొరకు నిజాయితీగా బ్రతకాలి. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు విజయంలో ఉండాలి. ఒకవేళ అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ఆంటీలు ఇలాంటి ఎవరు లేకపోవచ్చు, కానీ వాళ్ళు స్వయంగా దేవునితో మాట్లాడాలి, జవాబు పొందుకోవాలి. అది నా తపన, నా ప్రార్థన. సరిగ్గా గురునాథ్ మనకి వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు బాబు ఇక్కడికి రావడం జరిగింది చర్చ్కి. మాటల్లో గురునాథ్ చెప్పాడు, అమ్మ నన్ను నడిపించిందని చెప్పాడు. చెప్తే నన్ను కలుసుకొని మాట్లాడినప్పుడు ఎందుకో తను ఆంటీ నాకు యూత్కి ఇలాగా నాకు ఒక విజన్ ఉంది అని చెప్పడం జరిగింది. సరే మళ్ళీ కలుసుకొని ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. ఆయన రక్షణ సాక్ష్యం, పరిశుద్ధాత్మ పొందుకున్న సాక్ష్యం ఇవన్నీ విన్నాను నేను అడిగి. అసలు ఎంతవరకు ఈయన స్పిరిచువల్గా పిల్లల్ని తీసుకెళ్తారు అన్నది నేను ముందు విని, అయితే నాన్న మిమ్మల్ని దేవుడే నడిపించాడు మా దగ్గరికి, మరి నాకు కావాల్సింది కూడా ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు మాకు కావాలి మా పిల్లలకి అని నేను చెప్పడం జరిగింది. ఇది నా టెస్ట్ మనీ మీ కోసం, అంటే ప్రార్థన. అయితే మనం తల్లిదండ్రులుగా ప్రార్థన చేస్తాం. నిజమే, వివాహాలు కూడా దూరం అంటే టైం తీసుకుంటున్నాయి, అందరికీ మామూలుగా అయిపోతుంటాయి. మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఎంతో కాలం ప్రార్థన చేస్తే కానీ ఒక చక్కని మ్యాచ్ అవ్వదు. కనుక ఇవన్నీ ప్రశ్నలే. ఇప్పుడు ఆయన చెప్పినవి అన్నీ నాకున్నాయి ప్రశ్నలు. ఇవన్నీ ఆ ప్రశ్నలు అందరికీ ఉంటాయి, మనకే ఎందుకు ఇలా జరుగుతుందని. అయితే మన మార్గం వేరు, మన దేవుడు నడిపించే మార్గంలో మనం నడుస్తున్నాము. అది సాతానికి నచ్చదు. తర్వాత లోకస్తులు ఈజీగా తీసుకున్నట్టు మనం తీసుకోలేం. ఈజీ వేస్ ఉంటాయి కొన్ని, అందులో మనం వెళ్ళలేం. కాబట్టి మనం ట్రూ క్రిస్టియన్గా ఉంటే కొంచెం శ్రమ తప్పకుండా ఉంటుంది. కాబట్టి అది కొంచెం పడాలి. నా చర్చిలో ఒక సహోదరి భర్త కరోనాలో చనిపోయినప్పుడు 2 పిల్లలతో తను నడుస్తూ డిసప్పాయింట్ అయిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నేను ఇంకా తను ల్యాబ్ టెక్నీషియను, కానీ నాకు జాబు రావడం లేదు, నా పిల్లల్ని నేను ఎలా పెంచాలి, ఏం చేయాలని ఒక రకమైన నిరాశకి గురయ్యి తను అటెంప్ట్ చేసింది సూసైడ్. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. దీనికి పరిష్కారంగా కావాలి, వీళ్ళకి మంచి మోటివ్ చేసే ఒక మీటింగ్ కావాలని నేను చాలా దేవుణ్ణి గోజాడి అడిగానండి. అప్పుడు నాకు మార్గం చూపించాడు దేవుడు. మరి సందీప్ తను కొన్ని అనుభవాలు ఎదుర్కొని ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. తను కూడా కొంత ఎదుర్కొన్నాడు కనుక ఎదుర్కొన్న వాళ్ళకే తెలుస్తుందండి అందులో ఉండే బాధ. కనుక మీకు చెప్తాడు, శ్రద్ధగా వినండి. దాంతోపాటు మీకు దేవుని వాక్యం కూడా కలిపి బోధిస్తారు. నాకు అది కూడా ముఖ్యం. దేవుని వాక్యం లేకుండా ఊరికే ఈ మాటలతోనే సరిపోదు మనకి. దేవుని వాక్యం కూడా మిళితం చేసి మాట్లాడాలి, 2 కలిసి మాట్లాడాలి. మీరు అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను నేను. ఈ ప్రయత్నం చేయడానికి కారణం వెనకాల అవని అన్నయ్య ఉన్నాడు, మీ అందరికీ అన్నయ్యాడు కనుక వాడు పడ్డాడు ఆ బాధ. కనుక తల్లిగా నేను దాన్ని తెలుసుకున్నాను. కనుక మిగిలిన తల్లులు కూడా అలా బాధపడుతున్నారేమో పిల్లలతో, వాళ్ళకి అర్థం చేసుకుని పిల్లలకి మేలుకరంగా ఉండాలి ఈ క్లాస్ అని నేను అనుకుంటున్నాను, ఈ మీటింగు. కనుక నేను చాలా బ్రతిమలాడాను, మన చర్చ పిల్లలు ఎవరు మిస్ అవ్వకూడదని. 2-3 మిస్ అయ్యారు, రాలేదు.
అందరినీ రమ్మని బ్రతిమాలాను. అయితే వచ్చిన వారందరిని బట్టి మీ అందరికీ థ్యాంక్స్ అమ్మా. చెప్పగానే వచ్చారు. ఈవేళ సెలవు అని పెట్టుకున్నాం కదా, డ్యూటీలు చిన్న చిన్న డ్యూటీలు చేస్తున్నారు. అయినా ఇంకా మంచి స్థానానికి వెళ్ళాలని నా కోరిక. మీరందరూ అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదం పొందాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ జీ. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, దయగల దేవ, కృపగల తండ్రి, నీ దయగల నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. తండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నా ద్వారా నాయన తండ్రి బిడ్డలతో మాట్లాడుచున్నావని నమ్ముచున్నాం ప్రభువా. నీ ప్రత్యేకమైన కృప, నీ సన్నిధి ప్రభా తండ్రి బిడ్డలకి అనుగ్రహించి ప్రభా తండ్రి మరి విన్న వాక్యము నాయన తండ్రి వారి హృదయంలో నాయన తండ్రి దాచబడి ప్రభా నాయన తండ్రి మరి గొప్పగా ఫలించినట్లు ప్రభా తండ్రి నీ నడిపింపును, నీ కృపా సమాధానములు నాయన తండ్రి బిడ్డలకు అందరికీ అనుగ్రహించున్నావని నమ్ముచున్నాం ప్రభా. నీ దీవెన ఆశీర్వాదం, నీ కృపా కనికరము నాయన తండ్రి మాకు అత్యధికంగా అనుగ్రహించున్నామని నమ్ముచు సమస్తము సర్వాధికారం గల సర్వశక్తి గల నజరేయుని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నామని నమ్ముచున్నామా పరమ తండ్రి. ఆమేన్. అయితే మొదటిగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మన జీవితంలో ఫెయిల్యూర్ గురించి, రిజెక్షన్ గురించి చూసినట్లయితే అసలు మొట్టమొదట మన క్రైస్తవుల్లోనే మరి రెగ్యులర్గా చర్చ్కి వచ్చేవాళ్ళకి, చర్చ్కి రాకుండా ఉండేవాళ్ళకి కూడా చాలా వేరువేరుగా సంఘటనలు జరుగుతాయండి. వాళ్ళకు వచ్చే అవకాశాలు కానీ, వాళ్ళకు వచ్చే ఆలోచనలు కానీ, లేకపోతే వాళ్ళు అనుసరించే మార్గాలు కానీ, ఇలాగేంటంటే ఇవన్నిట్లోని కూడా వాళ్ళకి అంటే క్రైస్తవుల్లోనే సంఘానికి వచ్చే బిడ్డలకి, రాని వారికి, వీళ్ళిద్దరికీ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే సంఘానికి వచ్చే బిడ్డలు ఎలా ఉంటారంటే కొన్ని పనులు వాళ్ళకి చేతకావు, చేయలేరు. బయట ఉన్న బిడ్డలు ఎలాగ ఉంటారంటే ఏదో రకంగా మనం జీవితంలో స్థిరపడాలా, ఏదో రకంగా ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలా, ఏదో ఒక ఉద్యోగం చేయాలా అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మన చర్చ్కి వచ్చే బిడ్డలకి ఎలాగుంటుందంటే మన దేవుడు గొప్ప దేవుడు, నాకు మంచి అవకాశం ఇస్తాడు, నాకు ఉన్నతమైన స్థానం ఇస్తాడు, గొప్ప మేలు చేస్తాడు, మంచి ద్వారాలు తెరుస్తాడు, దేవుడు నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు అన్న ఆలోచన తీరేమో సంఘానికి వచ్చే బిడ్డల్లో ఉంటుంది. మన సంఘానికి వచ్చే బిడ్డలకి ఏంటంటే విశ్వాసం ఉంటుంది, దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారు కాబట్టి ఏంటంటే ఆ శక్తికి తగ్గ అవకాశం వస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తారు. చిన్నదానికి అడ్జస్ట్ అవ్వరు, చిన్న చిన్న వాటికి వెళ్ళిపోరు. దానివల్ల ఏంటంటే ఆ పెద్ద అవకాశం అందిపించుకోవడానికి సమయం పడుతుంది, దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఉంటుంది, వీటి వల్ల కొంత డిలే ఉంటుంది. ఈ డిలేలో మరి గొప్ప సహనాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది, గొప్ప భక్తి జీవితాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి కొన్ని వాటిల్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేక, హెచ్చుతగ్గుల వల్ల మరి వాళ్ళకు వచ్చే ఆ డిసప్పాయింట్మెంట్ని తట్టుకోలేక మళ్ళా చర్చికి రాని బిడ్డల్లాగే ఏదో ఒక ఆపర్చునిటీకి, ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఏదో ఒక ఆపర్చునిటీలోకి వెళ్ళిపోవాలన్న ఆలోచనలోకి వస్తారు. అదే బయట ఉన్న బిడ్డలు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే పెద్ద విశ్వాసం ఉండదు, దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు ఇలాంటి మాటలు వాళ్ళకి తెలియదు. మనం ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్ప మేలు చేస్తాడు, ఇట్లాంటి వాళ్ళకి ఆలోచనలు ఉండవు, వాళ్ళకి అంత విశ్వాసం దేవుడు వాళ్ళ హృదయంలో పెట్టడం. కాబట్టి ఏంటంటే ఏదో ఒకటి వచ్చింది, సరే ఇంజనీరింగ్ చదివాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేకపోయినా మొదట టీచర్ ఉద్యోగంలోకి వెళ్దాం, ఏదో కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ కిందో, లేకపోతే ఏదైనా కంప్యూటర్ సెంటర్లోనో, ఎందులోనో అందులో సాఫ్ట్వేర్ టీచర్ కిందో, లేకపోతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టీచర్ కిందో, ఏదో ఒక దాంట్లో ఏదో ఒక జాబ్లోకి వెళ్దామని చెప్పేసి వాళ్ళు అలా ఎంచుకుంటారు. వాళ్ళు అలా ఎంచుకున్నప్పుడు దానికోసం పెద్ద భక్తి జీవితం అవసరం లేదు, ఎవరో ఒకరు ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తారు మనం బయటకు వెళ్తే. సో ఏంటంటే వాళ్ళకి త్వరగా వస్తాయి ఉద్యోగాలు. అయితే మరి మన క్రైస్తవ బిడ్డలకు వచ్చేటప్పటికి, సంఘానికి వచ్చే బిడ్డలకు వచ్చేటప్పటికి ఏంటంటే మరి వాళ్ళకి అట్లాంటి ద్వారము తెరవబడడానికి సమయం పడుతూ ఉంటుంది. ఇకపోతే పూర్తిగా అన్యుల గురించి చూసినట్లయితే అన్యులకి ఇంకా సులువుగా వస్తాయి మార్గాలు. మనకు తెలియంది ఏంటంటే అన్యులలో ఒక రకమైన కనబడని రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని చూడగానే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు.
మనల్ని చూడగానే, అంటే క్రైస్తవ బిడ్డలను కానీ లేకపోతే సంఘానికి మరి చేర్చి ఉండే బిడ్డలను కానీ చూడగానే వాళ్ళకి ఒక రకమైన డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది. మన రెజ్యూమ్ ఎంత బాగున్నా కూడా, కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నా కూడా ఎందుకునో మనకు ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టేస్తారు. ఇది నేను అనేకమైన ప్రయత్నాలు చేసి ఇది ఒక రకమైన అపోహ డెవలప్ చేసుకున్నానేమో అనుకునేవాడిని. మన ఎవరన్నా పదే పదే రిజెక్ట్ చేశారు అనుకోండి, మన ఎలా ఉంటుంది, అవతలడితే ప్రాబ్లం ఏమో నాది కాదు అనుకుంటాం కొంతకాలం తర్వాత. అయితే దీన్ని కన్ఫర్మ్ చేసే విధంగా ఒకసారి ప్రవీణ్ పగడాల గారు, మీరు అందరికీ తెలుసు కదండి, ప్రవీణ్ పగడాల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారనమాట. ఆయన ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడం, రకరకాల బిజినెస్లు చేయడం, ఇవన్నీ చేయడంలో ఆయనకి ఏంటంటే ఇంటర్నల్గా ఉన్న వ్యక్తి కాబట్టి పిల్లల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎలాంటి పద్ధతులు అనుసరిస్తారో అన్నది ఆయనకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆయన నా ఆలోచన తీరుని సపోర్ట్ చేసే విధంగా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. క్రైస్తవ పేరు ఉంటే ముందు ఆ రెజ్యూమ్ తీసి పక్కన పెడతారు. తర్వాత వచ్చిన బిడ్డల్లో విశ్వాస సంబంధమైన మాటలు వాళ్ళు కావాలని చేయవసరం లేదు. హెచ్ఆర్లకి మీరు ఇలా విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడితే బిడ్డలు తీసి పక్కన పెట్టేయండి అని వాళ్ళకి చెప్పరు. అలా చెప్పలేరు, అలా చెప్పడం సాధ్యం కాదు. కానీ వాళ్ళలో ఉండే మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఇది ఉద్యోగానికి అన్ఫిట్ అని చెప్తుంది. అంటే ఉదాహరణకి నేను ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హెచ్ఆర్ ఒక ప్రశ్న అడిగారు, మీరు హార్డ్ వర్క్ చేస్తారా స్మార్ట్ వర్క్ చేస్తారా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు నన్ను. ఆవిడ ఉద్దేశంలో ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలని చెప్పాలని, అది రైట్ ఆన్సర్ అని ఆవిడ ఉద్దేశం. నేను స్మార్ట్ వర్క్ చేస్తానని చెప్పాను. స్మార్ట్ వర్క్ చేస్తాను అనడంలో నా ఉద్దేశం ఏంటంటే బుద్ధి జ్ఞానాలు ఉపయోగించి తెలివిగా చేయాలి ఏ పనన్నా సరే. ఊరికే ఎద్దులో పని చేస్తే కాదు కదా, అన్ని పనులకి బలం ఒకటే మార్గం కాదు, మన జ్ఞానంతో పని చేయాలి. అందుకని నేను స్మార్ట్ వర్క్ ఆవిడకి అర్థమైంది ఏంటంటే స్మార్ట్ వర్క్ చేస్తానంటే సగం పని ఎగ్గొడతాను అనుకొని నా ముఖం మీద నవ్విందనమాట. సో అలాగేంటంటే వాళ్ళకి మనకి ఆలోచన తీరులో వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళ ఆలోచన తీరు ఒకటే పదం, నేను ఒక రకంగా అర్థం చేసుకున్నాను, ఆవిడో రకంగా అర్థం చేసుకుంది. ఆవిడ చెప్దాం అనుకున్నది, ఆవిడ ఏదైతే హార్డ్ వర్క్ అని చెప్దాం అనుకున్నదో అది నేను నెగిటివ్ వర్డ్ నాకు అది హార్డ్ వర్క్ అనేది. ఆవిడకి హార్డ్ వర్క్ అనేది పాజిటివ్ వర్డ్. ఇలాగేంటంటే హెచ్ఆర్స్కి కానీ లేకపోతే ఎవరికి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళ మేనేజర్స్ వచ్చి వీళ్ళకి ఉద్యోగం ఇవ్వండి, వీళ్ళని సెలెక్ట్ చేయండి, వీళ్ళని రిజెక్ట్ చేయండి అని చెప్పి ఆటోమేటిక్గా మన క్రిస్టియన్ మైండ్ సెట్, మన ఫెయిత్, మన సిస్టమ్ ఈ లోకంలో పనిచేయదు. అలాగ ఎదిగాం మనం, అలా పెంచబడ్డాం మనం. ముఖ్యంగా సంఘంతో జతకట్టబడి అలాగే చర్చ్కి వచ్చి వాక్యం వినే బిడ్డలు ఎవరైతే ఉన్నారో పాస్టర్ గారు ఆ విషయం చెప్పక్కర్లేదు, ప్రభువే వాళ్ళకి ఆ విషయం చెప్తాడు ఎలాగుండాలి, ఏది చూస్ చేసుకోవాలా అని. అలాగే మరి బయట బిడ్డలు ఉన్నారనుకోండి, వాళ్ళు హార్డ్ వర్క్ అనేస్తారు ముందు అనగానే హెచ్ఆర్కి వెంటనే స్ట్రైట్ అవే నచ్చేస్తారు. నచ్చేసి వీడి కష్టపడి పని చేస్తారు, వీడికి ఉద్యోగం ఇచ్చేయాలి అని చెప్పేసి వాళ్ళకి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారు. అలాగే నా జీవితంలో చూసిన ఇంకొకటి ఏంటంటే, మరి నేను జాబ్ కోసం ట్రై చేసేటప్పుడు చాలామంది ఫేక్ పెట్టమని అడిగేవారు. ఏదైనా టెక్నాలజీ నేర్చుకుంటే, నేను ఐటీ ఫీల్డ్లోనే ట్రై చేసాను జాబ్. ఏదైనా టెక్నాలజీ నేర్చుకొని బయటికి జాబ్ కోసం ప్రయత్నించేటప్పుడు ఎట్లాగా ఉండేదంటే, మీరు ఒక 3 years 5 years అని ఎంచుకున్న టెక్నాలజీ బట్టి, నార్మల్ ప్రోగ్రామింగ్ జాబ్కి అయితే ఒక 3 years, ఏదైనా కొంచెం ఈఆర్పి టెక్నాలజీస్ లైక్ ఎస్ఏపి కానీ ఆరాకిల్ కానీ ఇలాంటిది ఏదైనా అయితే 5 years ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టమని చెప్పేసి అందరూ సలహాలు ఇచ్చేవారు. అంటే అన్యులు సలహా ఇస్తే నేను దానికి వచ్చి పెద్ద బాధపడపోదును. కానీ క్రైస్తవ బిడ్డలు దేవుణ్ణి చాలా నమ్ముకున్నవారు, అంటే అట్లీస్ట్ నమ్ముకున్నానని చెప్పుకునేవారు, వాళ్ళ తల్లిదండ్రులు గొప్పగా ప్రార్థన చేసేవారు, ఇలాగ నా రూమ్మేట్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా నాకేంటంటే ఫేక్ పెట్టు, మా కంపెనీలోనే నీకు ఆపర్చునిటీ ఇప్పిస్తాం అని చెప్పి చాలామంది నాకు సలహా ఇచ్చేవారు అనమాట. అయితే ఫేక్ పెడితే అది ఈ రోజుతో పోయేది కాదు, ఎల్లకాలం కూడా నా కెరీర్ అంతా కూడా నా రెజ్యూమ్లో ఎప్పుడూ కూడా ఒక 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ ఫేక్ ఎప్పుడు కనబడతానే ఉంటుంది. ఇంత అబద్ధాన్ని నేను ఎంతకాలం మొయ్యాలా, ఇంత అబద్ధాన్ని అసలు నేను మొయ్యగలనా, ఆ సామర్థ్యం నాకు ఉందా అని ఆలోచించుకొని నేను ఎప్పుడు కూడా ఫేక్ అనేది నేను పెట్టలేదు. ఎప్పుడు ఫేక్ పెట్టక నాకు ఎప్పుడు కూడా ఐటీలో జాబ్ రాలేదు.
ఎప్పుడు కూడా నేను ఏ కంపెనీలోని కూడా ఐటీ కంపెనీలో పనిచేయలేదు. నేను పనిచేసిన కంపెనీలో కూడా 9 నెలలు వర్క్ చేశాను. 9 నెలల తర్వాత వాళ్ళు నన్ను తీసేయడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చేసాను. ఆ తర్వాత నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను. ఇరిగేషన్ అండ్ R&B డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్ట్స్ చేసాం. తర్వాత ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసాం. లైక్ నేను నా వైఫ్ కూడా ఇద్దరు మా ప్రాజెక్ట్స్ మేమే తెచ్చుకొని, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్సే మేమే వర్క్ చేసుకుంటుంటాం. మేమే కంపెనీ రిజిస్టర్ చేసుకున్నాం. అది బయట ఇంకా ఎక్కడ పెట్టలేదు, ఆన్లైన్లోనే ఉంటుంది అది. సో జాబ్స్ ఎవరికన్నా వేరే ఐటీ ఎంప్లాయీస్కి ఇచ్చినా కూడా అది ఆన్లైన్లోనే ఇస్తాం. వాళ్ళు ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడన్నా ఉంటారు. వాళ్ళు వైజాగ్లో ఉండాలన్న రూల్ ఏం లేదు. అయితే అంటే ప్రభు తన అవకాశం తను ఇస్తాడు. నాకు అలాగే ఇప్పుడు నాకు ఒక జాబ్ వచ్చింది. ఒకసారి యుఎస్ నుంచి ఒక జాబ్ వచ్చిందనమాట. అయితే ఏమీ అడగలేదు, నువ్వు ఇంజనీరింగ్ ఫినిష్ చేసావా, నీకు ఎంత వచ్చింది, నీకు ఎంత ఫేక్ ఉంది, నీకు ఎక్స్పీరియన్స్ ఏముంది అని చెప్పేసి అడగలేదు. అలాగా ఎప్పుడు నా ఫ్రెండ్స్కి ఎవరికి జరగలేదు. డైరెక్ట్గా ఇండియాలో ఉంటూ ఒక అమెరికన్ కంపెనీకి వర్క్ చేయడం, అది కూడా మనకు నచ్చిన టైమింగ్స్లో పనిచేయడం అనేది ఎప్పుడూ జరగలేదు. వాళ్ళకి ఆ జీవితంలో ఎప్పుడూ అలాంటి అనుభవం లేదు. వాళ్ళు అడుగుతారు నీకు ఎలాగొచ్చిందని. ఆ రోజు నేను అడిగేవాడిని నీకు ఎలాగొచ్చిందని. వాళ్ళు ఫేక్ పెట్టుకొని తెచ్చుకున్నారు. నేను ఫేక్ కాదు కదా, సర్టిఫికేట్ కూడా ఉపయోగించలేదు. ఎప్పుడు నన్ను అడగలేదు. ఎప్పుడు నాకు ఒక టెస్ట్ పెట్టారు, అది చేయగలనా లేదా అని. ఆ టెస్ట్ రాయడానికి కూడా డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి ఎవరన్నా టెస్ట్ పెడతారండి ఎక్కడన్నా? కానీ వాళ్ళు పెట్టారు. మరి నాకు కొత్త అది, నాకు వింతే అది. అయితే అది రాసినప్పుడు ఆ టెస్ట్ క్వాలిఫై అయ్యాను, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు జాబ్ ఇచ్చారు. అట్లాగేంటంటే ప్రభు తనదైన అవకాశాలు తను ఇస్తాడు, కానీ దానికి చాలా సమయం పడుతుంది. అలాగే సాతాను కూడా తనదైన అవకాశాలు తనకి ఇస్తుంది. అది ఎప్పుడు కూడా మన చుట్టూరు ఉంటాయి. మనం ఏ అవకాశాన్ని మనం ఎంచుకోవాలా, ఏ అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోవాలా అన్నది మనకి సరైన జ్ఞానం ఉండాలి. అయితే మన ఇంటి గురించి ఆలోచించుకున్నాం అనుకోండి. మన ఇల్లు, మన క్లాస్ రూమ్, మన స్కూలో, మన కాలేజీయో, లేకపోతే మన చర్చో అనుకోండి. జనరల్గా మనకి ఎలాగుంటుంది, మనం చాలా కంఫర్టబుల్గా ఉంటాం. మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు, ఏం చేయాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసు, ఎవరితో మాట్లాడాలో తెలుసు, ఎవరితో మాట్లాడకూడదో కూడా మనకు తెలుసు, ఒక ఐడియా ఉంటుంది. అయితే మరి బయటికి వెళ్తే పరిస్థితి ఎలాగుంటుంది? మనం ఎలా అనుకుంటామంటే, నేను ఏమనుకునేవాడిని అంటే, అవతల వాళ్ళు ఎలాగైతే అప్లికేషన్ పెడుతున్నారో నేను అలాగే అప్లికేషన్ పెడుతున్నాను, అవతల వాళ్ళు ఎలా జాబ్కి అప్లై చేస్తున్నారో నేను అలాగే జాబ్కి అవతలని ఇంటర్వ్యూ చేసినట్టే నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. మెరిట్ ఉంటే జాబ్ ఇస్తారు, మెరిట్ లేకపోతే జాబ్ ఎవరు. అందరూ అనుకునేది ఇదే, అందరికీ కనిపించేది ఇదే, అందరూ చెప్పేది కూడా ఇదే. కానీ జరిగేది మాత్రం అది కాదు. జాబ్ మెరిట్తో సంబంధం లేదండి, జాబ్ క్వాలిఫికేషన్తో కూడా సంబంధం లేదు. గట్టిగా మాట్లాడితే ఇవన్నీ ఏంటంటే మనకి అప్లై చేయడానికి, చేయనివ్వడానికి, చేయనివ్వకపోవడానికి కొన్ని కారణాలు అంతే. ప్రభు మనకి ఉద్యోగం ఇద్దాము అనుకున్నప్పుడు ఎట్లాగన్నా ఇస్తాడు, ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఎలాగన్నా అది ఆగుతుంది. అయితే అన్యుల పరిస్థితి ఎట్లాగుంటుందంటే, వాళ్ళు ఏదన్నా చేస్తారు, వాళ్ళు ఈజీగా ఫేక్ పెడతారు, ఏదో అబద్ధాలు చెప్తారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి తగిన వారే, వారి విశ్వాసానికి సంబంధించిన వారే ఉంటారు. కాబట్టి వీళ్ళు చెప్పే సమాధానాలు కూడా వాళ్ళకి నచ్చుతాయి, కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకి మనకి ఉన్న ఆ వెలుగు చీకటి వ్యత్యాసం వల్ల మనల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఎంచుకోలేరు, మనల్ని ఎన్నుకోలేరు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. ఈ సత్యం నాకు అర్థం కావడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడు కూడా నేను ఉన్న సిస్టమ్ని నమ్మివ్వండి, మనం కష్టపడితే ఉద్యోగం వస్తుంది, మనం కష్టపడమని చెప్పాడు ప్రభు మనకి. నాకు ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, కానీ నేను ఎప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ వాడుకోలేదు. ఎందుకనంటే ఎస్సీలో దాంతోపాటు హిందూ అని రాయాల్సి ఉంటుంది. ఈ అబద్ధాన్ని నేను ఎలా చెప్తాను? ఒక ఉద్యోగం కోసం ఈ అబద్ధం చెప్పి నేను ఉద్యోగం తీసుకుంటే ఆ ఉద్యోగం ఉన్నంతకాలం నేను చూసింది ఏంటంటే, నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, R&B డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్స్ చేసినప్పుడు అందులో ఉన్నవాళ్ళు, పనిచేసే వాళ్ళు అందరూ ఎస్సీ వాళ్ళే. అందులో అట్లీస్ట్ క్లరికల్ స్టాఫ్, నార్మల్ స్టాఫ్ అందరూ, టాప్ మోస్ట్ స్టాఫ్ కాకపోయినా అందరూ ఎస్సీ వాళ్ళే, అందరూ క్రిస్టియన్సే. కానీ అందరి టేబుల్ మీద కూడా ఒక దేవుడి ఫోటో ఉంటుంది, అన్ని దేవతల ఫోటో ఒకటి ఉంటుంది. ఎందుకనంటే కప్పిపుచ్చుకోవడానికి అనమాట. నేను ఎస్సీని, నేను హిందూని, ఇదిగో దేవుడి ఫోటో సాక్ష్యం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, దొంగతనంగా ప్రార్థనలు చేసుకుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. నేను క్రైస్తవుణ్ణి,
నేను క్రైస్తవుని అని చెప్పుకుంటాను, నేను ఇండియన్ క్రిస్టియన్ అని రాసుకుంటాను అంటారా? మీకు రిజర్వేషన్ వర్తించదు, మీకు ఉద్యోగం రాదు, మీకు కష్టం అవుతుంది. మీ అప్లికేషన్ చూడగానే అవతలోడికి మీ వెలుగు కనబడుతుంది. వెలుగుని చూసి చీకటి ఎప్పుడు భయపడుతుంది, భయపడి పారిపోద్ది, దాక్కుంటుంది, మన ముందు వచ్చి నిలబడదు. ఇంకా మనకు అవకాశం ఎందుకు ఇస్తుంది? చీకటి మనకు అవకాశం ఇచ్చింది అనుకోండి, వెలుగు చీకటిని ఏం చేస్తుంది? లేకుండా చేస్తుంది. ఓ చీకట్లో లైట్ వేసారు అనుకోండి, వెలుగు ఎక్కడ ఉంటుంది? వెలుగు పోతుంది. అందుకని చీకటి తన వినికిని కాపాడుకోవడం కోసం వెలుగుకి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వదు. ఇది నేను చూసిన సత్యం, నా అనుభవంలో నేను చూసిన సత్యం. కాబట్టి ఏంటంటే మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, అవకాశం మనకి ఎలాగొస్తుంది, ఎలాగ అందిపుచ్చుకోవాలి అన్నదే ఈరోజు మన ప్రశ్నలు, మన సమాధానాలు. అయితే ఇందులో మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూసినట్లయితే, ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. మనం ఇంతవరకు కూడా ఎవరి గురించి మాట్లాడుకున్నాం అంటే హెచ్ఆర్స్ గురించి మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ స్టాఫ్ గురించి మాట్లాడుకున్నాం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళ గురించి, మిమ్మల్ని ఉద్యోగం ఇచ్చేవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు వాళ్ళకి భయం కలుగజేసేది, ఇప్పుడు మన దేవుడు ఎలాగైతే మనకు ధైర్యాన్ని ఇస్తాడో, మన దేవుడు ఎలాగైతే మనకు మార్గాన్ని చూపిస్తాడో, మన దేవుడు ఎలాగైతే మనకు విశ్వాసాన్ని ఇచ్చి మనకు అభివృద్ధి కలుగజేస్తాడో, అలాగే మరి అన్యులకి లేకపోతే దేవుణ్ణి నమ్ముకొని బిడ్డలకి, సాతానుకు లోబడే వాళ్ళకి సాతాను కూడా అలాగే చేస్తుంది. సాతాను కూడా వాళ్ళకి భయం పుట్టిస్తుంది. మన దేవుడు బలంతో వెళ్తాడు, సాతాను భయంతో వెళ్తుంది. సో వాళ్ళకి మనం చూడగానే భయం వేస్తుంది, భయం పుట్టిస్తుంది. అందుకని మనకు అవకాశం ఎవరు, మనం చేర్చుకోరు. వాళ్ళకి ఏంటంటే భక్తి జీవితంతో పని లేదు, వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తే అంత అవకాశం వస్తుంది. మీరు సిస్టమ్ చూసినట్లయితే పేదవాడికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. మీరు ఏదన్నా సరే కష్టపడి చేతి పని చేసుకునే వాళ్ళు ఎవరినైనా చూసారంటే, ఒక ఎలక్ట్రీషియన్నో లేకపోతే ఒక ప్లంబర్నో లేకపోతే ఏదైనా ఒక ఆటో డ్రైవర్నో ఇలాగ ఎవరన్నా చేతి పని చేసుకునే వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇంకొంచెం బాగా సెట్ అయిన వాళ్ళు చూసినట్లయితే ఎమోషన్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి పర్సూట్ లెవెల్స్, డిటర్మినేషన్ అంటే పట్టుదల ఎక్కువ ఉంటుంది. వ్యాపారస్తులను చూసారనుకోండి, ఇంకా పట్టుదల ఎక్కువ ఉంటుంది. మీరు ఈ పని చేసే వాళ్ళకి ఉన్నారనుకోండి, వాళ్ళు నష్టపోయే స్థితిలో ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళకన్నా కొంచెం ఉద్యోగం చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళని, అన్యుల గురించి చెప్తున్నాను నేను, చూసారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళని శాసించే వాళ్ళలాగా ఉంటారు. అంటే వీళ్ళకి డబ్బులు ఎగ్గొడతారు, ఇవ్వాల్సిన డబ్బులు ఎవరో, లేకపోతే వీళ్ళని బెదిరిస్తారు, అదిరిస్తారు. మరి వాళ్ళకన్నా పైన అంటే ఉద్యోగస్తులను దాటి వ్యాపారస్తులు ఎలాగ ఉంటారంటే, ఇలాంటి ఉద్యోగస్తులను తొక్కేసేవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకన్నా పైన రాజకీయ నాయకులు ఎలాగ ఉంటారో, ఇలాంటి వాళ్ళు 100 మందిని మింగేసేవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ మోసం చేసే కెపాసిటీ వాళ్ళకుంటారు. అంటే వాళ్ళ వ్యవస్థ ఎలాగ ఆర్గనైజ్ అయ్యి ఉందో ఆలోచన చేయండి. కింది స్థాయిలో ఉన్నవాడికి కొంచెం అన్నా మంచి మర్యాద, మానవత్వం అనేవి ఉంటాయి. అవి పైకి వెళ్ళే కొద్దీ కూడా మంచితనం, మానవత్వం మధ్యలో ఎక్కడో పోతాయి, నాకు తెలియదు. కానీ పైకి వెళ్ళేసరికి ఎలాగుంటుందంటే క్రూరత్వం, గొప్ప కాఠిన్యం, మహా చీకటే. ఎదుటి మనిషి ప్రాణం అయినా కూడా లెక్కలేనంత పట్టుదల. ఏదన్నా సాధించాలనుకున్నారంటే ఒక మనిషి చనిపోయినా కూడా వాళ్ళకి లెక్కలేదు. ఒక మనిషి కాదు, 10 మంది చనిపోయారు అనుకున్నా కూడా లెక్కలేదు. మరి మన ఎలక్షన్స్ కోసం 100 మందిని ట్రైన్లు తగలెట్టేశారు, గొడవలు చేశారు, 3 మందిని చంపేశారు. అవంతా ఎందుకు? వాళ్ళ ప్రాణం అంటే లెక్కలేకే కదా. వీళ్ళకి పదవి కావాలి. అదే మరి ఇప్పుడు అలాగా ఏంటంటే సిస్టమ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఈ ఆర్గనైజ్డ్ సిస్టమ్ మనకి ఎవరైతే కనబడుతున్నారో వారి వెనకాతల మనకి ఎలాగైతే మన దేవుడు మరి వాక్యం ద్వారా మాట్లాడి విశ్వాసాన్ని ఇచ్చి మన ఆరాధనను, మన అర్పణను అంగీకరించి మనకు ద్వారం తెరిచి మేలు చేసి ఎలాగైతే నడిపిస్తాడో మనని, మరి ఈ అంధకార సంబంధమైన శక్తులు కూడా వాళ్ళని అలాగే నడిపిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ. ఇక్కడ మీరు చూసారంటే 3 డెసిగ్నేషన్స్ కనబడతాయి: ప్రధానులు, అధికారులు, లోకనాథులు. ఈ ప్రధానులు, అధికారులు, లోకనాథులు ఇప్పుడు మనం చెప్పుకున్న హైరార్కీని బట్టి,
అంటే వాళ్ళు చేతివృత్తి చేసేవారా, లేకపోతే ఉద్యోగం చేసేవారా, వ్యాపారస్తులా, లేకపోతే రాజకీయ నాయకులా అన్న దాన్ని బట్టి ఈ ఈ చీకటి సంబంధమైన శక్తులు వాళ్ళ వెనకతల ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన జ్ఞానం, వాళ్ళకి కావాల్సిన విపరీతమైన బలం, వాళ్ళకి కావాల్సిన క్రూరత్వం, వాళ్ళకి కావాల్సిన కల్మషం, వాళ్ళకి కావాల్సిన పట్టుదల, ఇవన్నీ కూడా అవి వాళ్ళకు అనుగ్రహిస్తాయి. అవి మనుషులకు సాధ్యం కాదు. వాళ్ళ ఆలోచన తీరు ఏ మనిషికి, ఒక సామాన్యుడికి ఎవరికి కూడా అలాంటి ఆలోచనలు రావు, చేయలేరు. అవి పూర్తిగా చీకటి సంబంధమైన శక్తుల నుంచి వచ్చిన ఆలోచనలు మాత్రమే. అట్లాంటి పట్టుదల మనుషులు ఎవరికీ ఉండదు. మీరు కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. నేను చాలా ప్రయత్నం చేశాను. ఎట్లాగనంటే మనం ఇన్ని గంటలు కష్టపడితే మనకు ఎందుకు రాదు. నేను మధ్యలో ఒక 2 years సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. రోజుకి 16 గంటలు చదువుకునేవాడిని, ప్రయత్నం చేసేవాడిని, నాకేం వచ్చేది కాదు. అలాగే గ్రూప్స్ కోసం ప్రయత్నం చేసేవాడిని, లేకపోతే వేరే ఉద్యోగాల కోసం. ఏదన్నా ప్రయత్నం చేశాను అంటే, నాకు ఏదన్నా ఒకటి వచ్చు అని చెప్పుకున్నానంటే నాకు నిజంగా వస్తేనే చెప్పుకుంటాను. 80% కాదు 90% వచ్చినా కూడా వచ్చు అని చెప్పుకునేవాడు. మరి ఇంత అన్కాంప్రమైజ్డ్ ట్రైనింగ్, ప్రాక్టీసు ఉన్నా కూడా మనకి ఎందుకు రాదు? మనం చదివాం కదా బాగానే, మనం 10 మందికి చెప్పగలం. పైగా చేసి ఆడు వచ్చునని చెప్పుకునేవాడు కనీసం ఆడికి రాకుండా వచ్చని చెప్పుకుంటున్నాడు. మనకు వచ్చని చెప్పుకోవడమే కాదు, 10 మంది నా ఫ్రెండ్స్కి, నాకు వచ్చినట్లో నా ఫ్రెండ్స్కి హెల్ప్ చేసేవాడిని. అంతగా వచ్చినా కూడా అవకాశం రాదు. ఎందుకనంటే మనకి ఎప్పుడు కూడా మన దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా శక్తి సామర్థ్యాలను ఇవ్వడం, అంధకార సంబంధమైన శక్తులలాగా శక్తి సామర్థ్యాలను ఇవ్వడం. మన దేవుడు ఎప్పుడు కూడా మానవ శక్తి ఎంతవరకు సాధ్యమో అంతవరకే ఉంచుతాడు దేవుడు. ఉంచి ఏం చేస్తాడంటే దేవుడు ఎప్పుడు కూడా తన శక్తి మీద, తన సామర్థ్యం మీద ఆధారపడమని చెప్పేసి దేవుడు ఎప్పుడు కూడా ఒక స్పేస్ మనకి విడిచిపెడతాడు. అంతే తప్పించి అదే మరి అంధకార సంబంధమైన సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, డైరెక్ట్గా వాళ్ళు ఏ దేవతనైతే కొలుస్తున్నారో, లేకపోతే ఏ అది అంధకార సంబంధమైన ప్రధాన అధికార, లోకనాథుడ ఏదన్నా కానివ్వండి, అది డైరెక్ట్గా తనకున్న శక్తిని వాళ్ళకి ఇస్తుంది. అందుకనే వాళ్ళు మనుషుల్లా ప్రవర్తించరు, అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తారు. మనుషులు చనిపోతున్నా వాళ్ళకి హృదయం కరగదు. వాళ్ళకి ఎంతమంది నిరుద్యోగులు అయిపోతున్నా, ఎంతమంది పేదవారు చనిపోతున్నా, ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా, లేకపోతే ఎంతమంది నిరుద్యోగంలో ఉండిపోతున్నా, గవర్నమెంట్ తలుచుకుంటే బోలెడని జాబ్స్ ఇవ్వగలదు. ఎందుకు ఇవ్వదు? అంతమందికి శాలరీస్ పే చేయలేము. అది వాళ్ళ ఇంటర్నల్ థాట్. పే చేసేది ఏమన్నా వాళ్ళ బడ్జెట్లోంచి పే చేస్తారు, బోల్ ట్యాక్స్లు వస్తాయి. వీళ్ళు చూపించే ఫేక్ అభివృద్ధి బదులు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, అందరూ అభివృద్ధి చెందుతారు కదా, కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి కదా, తరాలు అభివృద్ధి చెందుతాయి కదా. కానీ ఆ దిశగా ఆలోచన చేయరు. ఎందుకనంటే అలాంటి మంచి ఆలోచన రావడానికి వాళ్ళు మంచి మీద ఆధారపడి లేరు, వాళ్ళు చీకటి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి చీకటి సంబంధమైన ఆలోచనలు వస్తాయి, చీకటి సంబంధమైన పట్టుదల వస్తుంది, చీకటి సంబంధమైన గురి వాళ్ళకి కలిగి ఉంటారు. అలాంటి గోల్సే వాళ్ళకు ఉంటాయి, వాటిని వాళ్ళు అనుసరిస్తారు. అయితే మనము అంధకారముతో పోరాడుతున్నాము అన్న దానిని మనము గ్రహింపగలిగి ఉండాలి. సిస్టమ్ ఉంది, చెప్పుకోవడానికి ఫెయిర్ సిస్టమ్. అప్లై చేస్తే అందరికీ ఇంటర్వ్యూ పిలుస్తాం, అప్లై చేస్తే అందరికీ టెస్ట్ పెడతాం, టెస్ట్ పెడితే క్వాలిఫై అయితే ఎవరికన్నా ఉద్యోగం ఇస్తాం. ఇది చెప్పుకునేది. కానీ ఈ సిస్టమ్ చెప్పుకున్నంత వైట్ అండ్ వైట్గా, చెప్పుకున్నంత ట్రాన్స్పరెంట్గా పనిచేయదు. ఈ సిస్టమ్ ఆపరేట్ చేసేది ఎవడు? చీకటి వ్యక్తులు. అది ఎంత వైట్ సిస్టమ్ అన్నా సరే, ఎంత బ్యాలెన్స్డ్ సిస్టమ్ అన్నా సరే, ఆపరేట్ చేసే వాళ్ళు బట్టి అది ఆపరేట్ అవుతుంది తప్పించి న్యాయంగా ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి వాటికి లోబడి వాళ్ళు చేస్తారు. అలాగే జాన్ 12:31, యోహాను 12:31 ఏమని ఉంటుందంటే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఇది ప్రభు చెప్పిన మాటలు. అంటే ప్రభువుకి ఒక ఐడియా ఉంది లోకాధికారి గురించి. అలాగే క్రీస్తు ఒకసారి మరి చెప్తారు, మరి బలవంతుడిని బంధించకపోతే మనము ఆ ఇల్లు దోచుకోలేమని చెప్పేసి మరి ప్రభు ఒక సందర్భంలో చెప్పడం జరుగుతుంది. అలాగే 14:30 చూసామంటే, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు.
అలాగే 16-11 చూసినట్లయితే, లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన వారు మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి, మరలా లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు లోకాధికారి గురించి, లోకనాథుని గురించి మాట్లాడడం జరిగింది. మరి మీ జీవితంలో ఇంతవరకు మీరు చేసిన ప్రయత్నాల్లో, మీరు చదివిన చదువులో కానివ్వండి, మీరు చేసిన ఉద్యోగ ప్రయత్నంలో కానివ్వండి, లేకపోతే వ్యాపార ప్రయత్నంలో కానివ్వండి, ఎంతవరకు మీకు ఈ లోకంలో మీకు అంధకారం మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్న కాన్షియస్నెస్ కలిగి ఉన్నారు? ఆ గ్రహింపు ఎంతమందికి ఉంది? మనకు తెలీదు. మనం ఏంటంటే తెల్లనివని పాలు, నల్లనివని నీళ్లు అనుకుంటాం. మనకి వ్యతిరేకంగా ఏమీ పని చేస్తలేదు అనుకుంటాం. అప్లికేషన్ పెట్టడం, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, ప్రిపేర్ అవ్వడం, ఉద్యోగం తెచ్చుకోవడం అంతే అనుకుంటాం మనం. కానీ మనకు వ్యతిరేకంగా ఒక పెద్ద సిస్టమ్ పనిచేస్తుంది. అది కేవలం మీకు నాకే కాదు, ప్రభువు కూడా దాన్ని గ్రహించాడు. ప్రభు దాన్ని పాయింట్ చేయాల్సిన పని ఏమొచ్చింది? ఆయనకు వ్యతిరేకంగా కూడా కొంత రెసిస్టెన్స్ ఉంది, ఆయనకు వ్యతిరేకంగా కూడా కొంత అంధకార శక్తి పనిచేస్తుంది. ఆయన కూడా దాన్ని అధిగమించారు. కాబట్టి ఇది అన్ని చోట్ల ఉంది. అలాగే యెషయా గ్రంథము 37వ అధ్యాయము 10-13 వచనాలు చదివినట్లయితే, 37 10-13 వచనాలు. చాలండి, చాలు బ్రదర్, థ్యాంక్స్ అండి. ఇదే 2వ రాజులు 19వ అధ్యాయం, అక్కడ కూడా 10-13 వచనాలు చూసి చదివినట్లయితే, యూదారాజుకు హిజ్కియాతో ఎలాగూ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజేపులు వారు కానీ, తెలస్సారులో నుండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సెపర్వయ్యేము, హేనా, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి. దీని అర్థం ఏంటంటే, హిజ్కియా మీదకి అష్షూరు రాజు మరి దండెత్తి వచ్చినప్పుడు అష్షూరు రాజు చెప్తున్నాడు అనమాట, మీ దేవుడు మీరు నమ్ముకోకండి, మీ దేవుడు మీకు బలం ఇస్తున్నాడేమో, ఆ బలాన్ని చూసి మీరు మోసపోకండి. మరి నేను కానీ, నా పితరులు కానీ, గాజా వారితో కానీ, హారాను వారితో కానీ, రెజేపు వారితో కానీ, తెలస్సా వారితో కానీ, ఏదేనీయులతో కానీ ఈ దేశం యొక్క దేవతలు ఏవి కూడా వాళ్ళని రక్షించడానికి సరిపోలేదు. నేను ఏ దేవతలను అయితే నమ్ముతున్నానో ఆ దేవతలే నిజమైన దేవతలు. ఆ దేవతలు నేను నమ్ముకుంటున్నాను కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను మరి చెరపట్టగలిగాను. వాళ్ళందరి మీద కూడా నాకు విజయం వచ్చింది. మీ దేవుడిని నువ్వు నమ్ముకున్నావంటే నువ్వు మోసపోతావు. ఎందుకంటే నా దేవుడు బలమైన దేవుడు, నా దేవుడి వల్ల నేను ఇన్ని రాజ్యాలు గెలిచాను, నా దేవుని వల్లే నేను నీ రాజ్యం కూడా గెలవబోతున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, రాజుల మధ్య యుద్ధం కాదండి. గెలుపు ఓటములు ఎంతసేపు కూడా మనం పర్సనల్గా తీసుకుంటాం. ఒక ఉద్యోగం రావడం కానీ, పోవడం కానీ, ఒక వ్యాపారం లాభదాయకంగా ఉండడం కానీ, లేకపోవడం కానీ, గెలుపు ఓటమి ఏదన్నా సరే మనం చాలా పర్సనల్గా తీసుకుంటాం. కానీ ఇక్కడ పర్సనల్ మ్యాటర్ కాదు. ఇక్కడ దేవతల కారణం అని చెప్తున్నాడు. నీకు బలం ఉంది, నీకు సైన్యం ఉంది, నా దగ్గర 100 మంది ఉన్నారు,
నీ దగ్గర 5గురే ఉన్నారు, నేను గెలుస్తాను, ఇలా మాట్లాడతలేదు. మీరు అక్కడ గమనించినట్లయితే మీ దేవుడు నమ్మి మీరు మోసపోకుడి. మీకన్నా గొప్ప దేశాలు మన చుట్టుపక్కల ఉన్న ఏ గొప్ప దేశము కూడా నన్ను గెలవలేకపోయింది. ఏ గొప్ప దేశపు దేవత కూడా వాళ్ళ జనులను రక్షించుకోలేకపోయింది. నేను నమ్మిన దేవతను బట్టి నా తండ్రి నేను కూడా అనేక రాజ్యాలను మేము ఆక్రమించుకోగలిగాం. అలాగే మిమ్మల్ని కూడా ఆక్రమించుకుంటాం. మీకన్నా పెద్దోళ్ళే మా ముందు నిలవలేకపోయారు, మీరే అంతటి వారు. ఇది మరి అష్షూరు రాజు యొక్క ఆలోచన. అంటే అష్షూరు రాజుకి ధైర్యం దేని బట్టండి? వాళ్ళకున్న సైన్యాన్ని బట్టో, లేకపోతే వాళ్ళకున్న గుర్రాలను బట్టో, రథాలను బట్టో, లేకపోతే ఇంకో దాన్ని బట్టో కాదు, అతను నమ్మిన దేవతను బట్టి. మరి మనం ఎలాగున్నాం ఈరోజు? మనం దేవుళ్ళో అంత నమ్మకం ఉందా? మనకి అంత నమ్ముకునే వెళ్తున్నామా మనం ఉద్యోగానికి? అవతల ఇంకొక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు అతనికి సహాయం చేస్తాడు, మన దేవుడు మనకే సహాయం చేస్తాడు, మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు బలమైన దేవుడు అన్న ఆలోచన తీరుతో వెళ్తున్నామా? ఎంతసేపు మనం ఆలోచించేది ఏంటంటే అది ఒక ఓపెన్ పొజిషన్, ఉద్యోగ అవకాశం. అప్లికేషన్ పెట్టుకున్నామా, ప్రిపేర్ అయ్యామా, ఇంటర్వ్యూకి అపీర్ అయ్యామా, టెస్ట్ అటెండ్ చేసామా, ఉద్యోగం తీసుకున్నామా, ఇంతవరకే ఆలోచిస్తున్నాం మనం. అంతే తప్పించి దేవతల గురించి, వాళ్ళ దేవుడు ఏంటి, మన దేవుడు ఏంటి, ఏ దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు లోపల పనిచేస్తున్నారు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు బయట ఉన్నారు, మన దేవుడు మనకి ఏం చేస్తాడు, అంత లోతుగా ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరో ఆలోచన చేయట్లేదండి. అయితే అందులో మరి హిజ్కియా రాజు మరి భారం కలిగి వెళ్ళి మరి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు మరి నిజమైన దేవుడని నిరూపించుకుంటూ హిజ్కియా రాజుకి మరి జయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రాజు యుద్ధం చేయకుండానే తిరిగి వెళ్ళిపోతాడు. అయితే ఇలాంటి దేవతల సంబంధమైన సంగతి అంటే నేను ఇప్పుడు మీకు చేసే ప్రయత్నం ఏంటంటే, నా ప్రయత్నం ఏంటంటే, మీరు చేసే ప్రయత్నంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ, లేకపోతే మీరు వివాహ ప్రయత్నాలు కానీ, ఏదైనా సరే మీ చేసే ప్రయత్నం మీరు ఎంతవరకు ఆలోచిస్తారంటే, చూసారా మనం నచ్చామా, లేకపోతే మనం నచ్చామా, ఉద్యోగం ఇచ్చారా, ఇంతవరకే ఆలోచిస్తున్నారు. దేవుళ్ళ గురించి, దేవతల గురించి, మనకి కంటికి కనబడకుండా జరిగే వ్యవస్థ గురించి ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. అయితే ప్రభువుకి చాలా అవసరం. ప్రభు అందుకనే అంధకార సంబంధమైన నాదుడు, లోకనాథుడు అని చెప్పేసి ప్రభు చెప్పడం జరిగింది. ఇక్కడ మరి హిజ్కియా రాజు ముందు మరి అష్షూరు రాజు మరి దేవతల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మరి నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి ఎంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చుదును, నేను యెహోవాను. ఈ మాట దేవుడు ఎప్పుడు చెప్పవలసి వచ్చిందంటే, మరి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీల్ని బయటికి తెచ్చినప్పుడు. మీరందరికీ తెలుసు కదా ఎక్సోడస్ స్టోరీ. దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షించి మోషే ద్వారా బయటికి రప్పిస్తాడు. అయితే ఇది జరిగినప్పుడు మరి ఇక్కడ దేవుడు ఐగుప్తులను నాశనం చేస్తాను, ఫరోని నాశనం చేస్తాను, ఫరో సైన్యాన్ని నాశనం చేశాడు దేవుడు. కానీ మొట్టమొదటి దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్న దేవుళ్ళ గురించి, వాళ్ళ దేవతల గురించి మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చేదను. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరిస్తే తప్ప ఇశ్రాయేలీలు బయటికి రావడం జరగదు. మన నెల ఇశ్రాయేలీలు బయటికి తీసుకురమ్మన్నాం అది మన మిషన్ అనుకోండి. మనం ఎలా ప్లాన్ చేస్తాం? వాళ్ళ సైన్యం మీద ప్లాన్ చేస్తాం. వాళ్ళకన్నా బలమైన వాళ్ళు ఇంకా అవునో కాదో చూసుకుంటాం. మన బలం సరిపోతే ఇంకో 2-3 రాజ్యాలని మనం సహాయం కోసం అడుగుతాం. వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ పర్చేస్ చేస్తాం. ఇవి కలిపి అన్నీ మొత్తం మీద పోగేసుకుని ఏదో రకంగా వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని బయటికి తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు నడిపింపు ఎలాగున్నదంటే, మొట్టమొదట వాళ్ళని బయటికి తీసి రావాలంటే మోషే ఎంత ఇంపార్టెంటో ఆ లోపల మరి ఐగుప్తు దేవతలను అన్నిటి మీద కూడా తీర్పు జరగడం అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు కూడా మీ జీవితంలో ఉద్యోగం రావాలన్నా కూడా, లేకపోతే మీ వ్యాపారం సక్సెస్ అవ్వాలన్నా కూడా, లేకపోతే మీకు వివాహం జరగాలన్నా కూడా, సరైన సంబంధం రావాలన్నా కూడా ముందు జరగాల్సింది ఏంటంటే మరి ఇలాంటి దేవతల మీద తీర్పులు జరగాలి.
మనకు ఉద్యోగం రావడం మామూలు విషయం కాదు. మనం వ్యాపారంలో సక్సెస్ అవ్వడం మామూలు విషయం కాదు. ఒక అన్యుడైనట్టుగా అవ్వలేం మనం. దేవుడు మనల్ని విడిపించే ప్రయత్నంలో మరి చాలా బలమైన అన్య దేవతలకి తీర్పు తీరుస్తాడు ఈ లోకంలో. మనల్ని ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు దేవుడు ఈ లోకంలో. అందుకని ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనం దేవుడికి కోఆపరేట్ చేసే వారంగా ఉండాలి. అంతే తప్పించి ఎంతసేపు కూడా మరి బయట అన్యులు ఎలా ప్రయత్నం చేస్తున్నారో అదే విధంగా అప్లికేషన్ పెట్టుకున్నామా, ఇంటర్వ్యూకి వెళ్ళామా, ప్రిపేర్ అయ్యామా, ఉద్యోగం రాలేదా, నా దేవుడు నాకు మెయిల్ చేయలేదు, నాకు సరైన అవకాశం లేదు, లేకపోతే సరైన కాలేజీలో చదవలేదు, సరైన పర్సంటేజ్ రాలేదు, లేకపోతే ఇంకెక్కడో కోర్స్ చేసి ఉండాల్సింది, లేకపోతే ఇంకో కంపెనీకి ఏదైనా అప్లై చేసి ఉండాల్సింది. ఇట్లాంటి మనం కారణాలు చెప్పుకోవడం మానేసి మనం ఏంటంటే జరగాల్సింది ఏంటంటే అన్య దేవతలకు తీర్పు జరగాలి. అలాగే దేవుడు మరి ఐగుప్తుల్ని తెచ్చే ప్రయత్నంలో మరి నైలు నది దేవత అయిన దేవత మీద, అలాగే వాళ్ళ కప్పముఖంతో ఉన్న దేవత ఒకటి ఉంటుంది ఆ దేవత మీద, అలాగే వాళ్ళకి చీకటి సంబంధమైన దేవత ఉంటుంది ఆ దేవత మీద, అలాగే వాళ్ళకి గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ ఒక దేవత ఉంటుంది ఆ దేవత మీద, ఇలాగా అనేకమైన దేవతల మీద మరి దేవుడు తీర్పు తీర్చి అప్పుడు ఇశ్రాయేలీయుల్ని బయటికి విడిపించాడు. ఇశ్రాయేలీయులకి అనుగ్రహించిన విడిపింపు ఎలాంటిదంటే వాళ్ళకి దేవుడు కొన్ని చెప్తాడు. ఎలాగంటే మీరు మళ్ళా మీ శత్రువుని మీరు జీవితకాలంలో చూడరంటారు. అన్యులు చూసామనుకోండి, లేకపోతే పెద్దగా భక్తి జీవితం లేని పిల్లల్ని చూసామనుకోండి, వాళ్ళ జీవితంలో ఉద్యోగాలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మళ్ళీ ఎత్తుక్కుంటూ ఉంటారు, పోతూ ఉంటాయి. అలాగే లేదంటే అన్యులు చూసారనుకోండి, వ్యాపారంలో నష్టాలు వస్తుంటాయి, లాభాలు వస్తుంటాయి. వాళ్ళకి పెద్ద సమస్య ఏం కాదు, ఇంకా పెద్ద మోసం నేర్చుకుంటారు. ఈ మోసంతో నేను సెటిల్ అవ్వలేదంటే ఇంకా పెద్ద స్కీమ్ వేయాలి, పెద్ద స్కామ్ చేయాలి, పెద్ద మోసం చేయాలి, అట్లాగుంటుంది వాళ్ళ ఆలోచన. అయితే మన దేవుడు ఎలాగుంటాడంటే, మన దేవుడు మనకి విడుదల అంటే మనకి స్టేబుల్ బిజినెస్, స్టేబుల్ జాబ్, ఇంకా మళ్ళీ మనం లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేదు. ఒక క్లియర్ పాత్ దేవుడు మనకి ఇస్తాడు. దాని నిమిత్తం ఏంటంటే దేవుడు కొంచెం డిలే చేస్తాడు. అలాగే మరి అంధకార సంబంధమైన శక్తులకి తీర్పు తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనం వెనక జరిగే ప్రొసీజర్ మనం చూడకుండా ఎంతసేపు కూడా మనం గబగబా 10 ఉద్యోగాలకు ప్రయత్నం చేసేసి గబగబా 10 మంది చేత రిజెక్ట్ చేయించేసుకొని మనకి దేవుడు ఉద్యోగం ఇస్తలేదు, దేవుడు నాకు మెయిల్ చేస్తలేదు, లేకపోతే పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, లేకపోతే ఇవన్నీ 10 సార్లు చేయడం కాదండి, అవన్నీ చేయాలి. కానీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి స్థిరమైనది ఇస్తాడు. మనకి ఈ లోకంలో రెసిస్టెన్స్ ఉంది, మనకి ఈ లోకంలో అపోజిషన్ ఉంది, మనకు తెలియని అపోజిషన్, మన అపోజిషన్ ఉందన్న విషయం మనం ఖచ్చితంగా గ్రహింపగలిగి ఉండాలి. ఆ అపోజిషన్ని దేవుడు క్లియర్ చేసే వరకు కూడా మనము దేవుడి దగ్గర వేచి ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు అప్లికేషన్ పెట్టమన్న వాటికే పెట్టాలి, దేవుడు చేయమన్న వ్యాపారమే చేయాలి. అంతే తప్పించి అన్యుల్లాగా మీకు 10 ఖాళీలు కనపడ్డాయి కదా అని చెప్పేసి 10 ఖాళీలకి 10 అప్లికేషన్లు పెట్టేసి 10 చోట్లకి వెళ్ళిపోతే దేవుడు అక్కడ మార్గాలు తెరవడం మీకు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన మార్గము వేరు. ఇశ్రాయేలీయుల్లో చాలామంది ప్రయత్నం చేద్దాం అనుకున్నారు వెళ్ళిపోవడానికి, కానీ ఎవరి వల్ల కూడా ఎప్పుడు కాలేదు. కానీ దేవుడు కలిగించిన విడుదల, ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలీయులకు కలిగించిన విడుదల ఎలాంటిదంటే వారు ఇంక ఎప్పుడు కూడా శత్రువుని చూడకుండా చేశాడు దేవుడు. ఐగుప్తు సైన్యాన్ని కానీ ఫరో రాజుని కానీ నీటిలో ముంచేశాడు దేవుడు. వాళ్ళకి ఇంకెప్పుడు కూడా శత్రువు లేకుండా చేశాడు. వాళ్ళు కలకనిని వారి వలే ఉన్నారని ఉంటుంది, వారి నోటి నిండా నవ్వు ఉండేనని ఉంటుంది. ఇప్పుడు ఫేక్ పెట్టి ఉద్యోగాలు తెచ్చుకునేవాడికి నోటి నిండా నవ్వు ఉండదు, బుర్ర నిండా భయం ఉంటుంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందా, నాది ఫేక్ అనే విషయం ఎప్పుడు తెలిసిపోద్దా, ఏదో టాస్క్ ఎత్తాడు నేను చేయలేను, వెంటనే టీమ్ లీడర్ కంప్లైంట్ చేస్తాడు, వెంటనే మేనేజర్ తీసి పడేస్తాడు. నేను మోసం చేస్తున్నాను వ్యాపారంలో, ఎవడో ఒకడు పట్టేసుకుంటాడు నన్ను, ఎప్పుడో దగ్గర పోద్ది. మనకి నోటి నిండా నవ్వు ఉండదు, కలగని వారి వల్ల అసలు ఉంటాం, నిద్ర పట్టినోళ్ళలా ఉంటాం. ఎప్పుడు పోద్దో తెలియకపోతే ఎవరికి నిద్ర పడుద్ది? మన దేవుడు ఇచ్చేది లేట్ అయినా కూడా మనకి ఎట్లా ఉంటుందంటే కలల కనిని వారి ఉంటాం. అంటే ఇది నిజమేనా, ఈ ఆపర్చునిటీ నాకే వచ్చిందా, ఇది సాధ్యమేనా, ఇలా ఒకటి జరుగుతుందా, ఎప్పుడన్నా ఇలాంటిది జరిగిందా? నా జీవితంలో నేను చూసినవి కూడా అట్లాంటివే. వారి నోటి నిండా నవ్వు ఉండేనని ఉంటుంది. మనసారా నవ్వుతాం, మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం,
అందుకోసం దేవుడు మనకి ఏంటంటే మంచి మార్గాలు తెరుస్తాడు. అయితే ప్రభువు మరి అన్య దేవతలకి తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పు తీర్చే క్రమంలో అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటంటే మనకి ఈ లోకంలో రెసిస్టెన్స్ ఉంది. సో ఏంటంటే మనకి స్ట్రాటజిక్గా మనం ఒక పథకం ప్రకారం కదలాలు తప్పించి ఊరికే 10 ప్రయత్నాలు చేస్తే ఎట్లాంటి లాభము ఉండదు. అయితే ఇప్పుడు దేవుడు మరి అన్య దేవతలకి అన్యులకి తీర్పులు తీర్చాలంటే ఊరికనే తీర్పులు తీర్చడు కదా. మీరు మోకాలు వేసి ఒక ప్రార్థన చేసేసినంత మాత్రాన తీర్పులు జరిగిపో. ఈ లోకంలో తీర్పులు జరగాలంటే మొట్టమొదటి ఏంటంటే మనము ముందు తీర్పు తీర్చబడాలి. దేవుడు ఎప్పుడు కూడా తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడంట? తన ఇంట్లోంచి ప్రారంభిస్తాడని ఉంటుంది. ముందు తన వారిని తీర్పు తీర్చుకుంటాడు ఆయన. ముందు తన వారిని సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడు అతని మార్గాన్ని సెట్ చేస్తాడు. మనం కరెక్ట్గా లేవనుకోండి, మనం ఫేక్ పెట్టడానికి రెడీగా ఉన్నాం అనుకోండి, మనకి ఎప్పటికీ కూడా దేవుడు జాబు ఇవ్వడు. ముందు మనము రెడీ అవ్వాలి. మన భక్తి జీవితము మనం కరెక్ట్గా ఉండాలి. మనం కరెక్ట్గా ఉన్న తర్వాత అప్పుడు దేవుడు మనకి ఎవడైతే ఇవ్వనంటాడో వాడికి తీర్పు తీరుస్తాడు దేవుడు. మనకి ఎవరైతే ఇస్తానంటాడో మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాడిని తీసుకొచ్చి మన ముందు నించోబెడతాడు దేవుడు. అలాగ దేవుడు ఏంటంటే తానే మనల్ని ఆపర్చునిటీస్తో కనెక్ట్ చేస్తాడు దేవుడు. అయితే మనం మరి అలాంటి ఆపర్చునిటీస్తో కనెక్ట్ అవ్వాలంటే మరి మనకంటూ ఒక భక్తి జీవితం కావాలి. ఇది మనం చిన్న గ్యాప్ తీసుకొని నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకుందాం. పిల్లలు ఏదైనా ఒక పాట పాడతారో ఈలోపు మీరు కొంచెం రిలాక్స్ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్